ప్రస్తుతం మనం జంపన్న వాగు వద్ద అయితే ఉన్నాము. మేడారం జాతరలో ఎంతో విశిష్టంగా జరుపుకునే ముఖ్యమైన ఘట్టం జంపన్న వాగులో పుణ్యస్నానాలని చెప్పవచ్చు. జంపన్న వాగుల్లోనే పుణ్యస్నానం, దయ్యాల మడుగుల్లో గండాలు మాయం. ఇక్కడ పుణ్యస్నానాలతో మొదలైన జాతర 4 రోజుల పాటు కూడా అంగరంగ వైభవంగా అమ్మవారికి జాతర అనేది జరుగుతూ ఉంటుంది. గద్దెలపైన అమ్మవారిని ఎక్కించడం, అక్కడి నుంచి పూజాది కార్యక్రమాలు నిర్వహించడం, అమ్మవారికి ఎదురుకోళ్ళు బంగారం సమర్పించడం, అలాగే మొక్కులు చెల్లించుకోవడం, ఇవన్నీ కూడా ఈ 4 రోజుల పాటు జరిగే జాతర. ప్రస్తుతం అయితే జంపన్న వాగు వద్ద అయితే మనం ఉన్నాము. ఇక్కడ వేలాది మంది భక్తులు ఆల్రెడీ ఇక్కడికి చేరుకుంటున్నారు, పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. జంపన్న వాగుకి అసలు పేరు ఎందుకు వచ్చింది అంటే సమ్మక్క వారి కుమారుడు అయిన జంపన్న మరణానంతరం ఇక్కడే ఈ వాగులోనే అదృశ్యమైనట్లుగా కూడా చెబుతూ ఉంటారు. ఇక్కడికి జంపన్న వచ్చి ఈ వాగులోనే అదృశ్యమయ్యారు. అప్పుడు నీరు కూడా ఎరుపు రంగులో పారింది అని కూడా అందరూ చెప్తూ ఉంటారు. అదే ఇక్కడ పుణ్యవాగుగా పుణ్య స్నానాలు ఆచరించడానికి కూడా ఒక ముఖ్యమైన ఘట్టంగా మారిందనే చెప్పుకోవాలి. అలాగే ఈ జంపన్న వాగుని సంపంగి వాగు కూడా అని పిలుస్తూ ఉంటారు. గోదావరి నదికి ఉపనదిగా కూడా ఈ జంపన్న వాగు ఉంది. కాబట్టి ఈ జంపన్న వాగుకి ప్రత్యేకమైనటువంటి విశిష్టత కూడా కలిగి ఉంది. ఈ జంపన్న వాగులో పుణ్య స్నానాల గురించి, ఈ వాగులో ఉన్నటువంటి విశిష్టత గురించి, అలాగే ఈ జాతర గురించి మరిన్ని విశేషాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. జంపన్న వాగుల్లోనే పుణ్యస్నానం, దయ్యాల మడుగుల్లో గండాలు మాయం. అమ్మ మీ పేరు? నా పేరు యశోదమ్మ. ఎక్కడి నుంచి వచ్చారు? మాది తొర్రూరు. అమ్మవారు మీ ఒంటి మీద కూడా వచ్చింది, ఇప్పుడే చూసాము. అలా ఇలా ఎన్నాళ్ళ నుంచి అమ్మవారు వస్తుంది? 11 సంవత్సరాల వయసు అప్పటి నుండి వస్తుంది అమ్మవారు. నా పెళ్లి కాకముందు నుండి వస్తుంది. తెలుస్తుందా అమ్మ అమ్మవారు వచ్చినప్పుడు? మాకు తెలియదమ్మ, తెలియదు. ఇది అంటే ఇది ఏంటి మెడలో వేసుకున్నారు? ఈరగోల. ఈరగోల. ఇది ఎవరెవరు వేసుకుంటారు? అమ్మవారు వచ్చినందుకు, మాకు అమ్మవారు చెప్పినందుకు మేము ఇది వేసుకుంటాం. అంటే మేము ఎప్పుడు వేసుకోము, ఈ రాండ వచ్చినప్పుడు వేసుకుంటాము. అమ్మవారి కాడికి వస్తాము, సంతోషపడిపోతాం అంతే. ఎలా ఉన్నాయమ్మా జాతర జరుపుకోవడం? ఎలా చేసుకుంటారు మీరు మేడారం జాతర? మేడారం జాతర అంటే మాకు అమ్మ పుట్టినిల్లు. మాకెందుకంటే మాకు ఆ అమ్మ మీద నమ్మకం. నా పిల్లలు కూడా అమ్మ పేరే. నేను అమ్మ గద్దెలు వేసుకున్న ఈ సంవత్సరము. ఇక ఆమె ఆగుతలేదు, మాకు కొంచెం చికాకులు అవుతున్నాయి అని తల్లికి మొక్కుకొని మేము ఇంట్లో గద్దెలు వేసుకున్నాము. మాకేం ప్రపంచానికి తెలవాలని కాదు, అమ్మ మాకు అచ్చాయం ఇస్తుంది. అమ్మని మేము కొలుసుకుంటున్నాం. జంపన్న వాగులోనే అమ్మవారు ఎక్కువగా వస్తూ ఉంటారు స్నానాలు చేసేటప్పుడు అని అంటారు. ఎందుకమ్మా అలాగా? ఎందుకనేది మాకు అమ్మవారు ఆ కళ అంతే. ఇక ఆడికి వచ్చినాక దేవుడు వస్తాడు అనేది మాకు, దేవుడు వస్తాడు అనేది కాదు కానీ ఆమె ఇచ్చే మా ఫలితాన్ని బట్టే మాకు దేవుడు రూపం అంతే. చూసే జనాలు ఏమంటారు అంటే ఏదో దానికో దీనికో వస్తుంది, అట్లా ఏం లేదు. మా ఇంట్లో మా కష్టాలు వచ్చినా సుఖాలు వచ్చినా అమ్మవారు ఉంది అని అంటే మేము ఇంత పసుపు బండారు పెట్టుకొని తల్లి నువ్వు ఉన్నవా అని మేము మొక్కుకుంటే ఆ మొక్కులు మాకు తీరుతాయి. కాబట్టి ఆ రాండవకు వచ్చి ఆమె మొక్కులు మేము తీరుస్తాం. మా కష్టాలు ఆమె తీరుస్తుంది, మేము ఆ మొక్కులు మేము తీర్చుకుంటాం. ఈ సంవత్సరం ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? చాలా బాగున్నాయి. ఇంతకు ముందు ఇబ్బంది పడేది కానీ ఇప్పుడైతే అలాంటి ఇబ్బంది ఏం లేదు, చాలా బాగా ఉన్నాయి. మాకు అమ్మవారు కూడా ఇంతకు ముందు గుడి బాగాలేదు అనుకున్నాం కానీ ఈసారి బ్రహ్మాండంగా ఉంది. ఆ తల్లికి వచ్చినందుకు అందరు పబ్లిక్ కూడా చాలా ఆనందంగా పడుతుంది. మీకు పంటలు అవన్నీ వర్షాలు ఇవన్నీ బాగానే ఉన్నాయి? మాకు వ్యవసాయం అంట లేదు కానీ మేము చేసుకునే కష్టానికి మాకు అమ్మ కలిగిస్తుంది. మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న ఈ మహా జాతరకైతే భక్తులు ఒక్కొక్కరిగా అమ్మవారి గద్దెలను అయితే తీసుకురావడం జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఇక్కడ కొంతమంది భక్తులు అమ్మవారి గద్దెలను అయితే ఈ జాతరలోకి తీసుకురావడం జరుగుతుంది. స్వామి ఎక్కడి నుంచి వచ్చారు? ఈస్ట్ మారట్పల్లి, సికింద్రాబాద్. అంటే మా గురువుతో నేను వచ్చాను. మా గురువు ఉండేది బోయినపల్లి. అమ్మవారి గద్దెలు ఎలా తీసుకొస్తారు ప్రతి ఏడాది? ఈ సంవత్సరం మీరు ఏ విధంగా తీసుకొస్తారు? అమ్మ నమస్కారం అండి. ముందుగా ప్రేక్షకులందరికీ సమ్మక్క సారలమ్మ జాతర శుభాకాంక్షలు. అమ్మవారి చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. మేము ప్రతి సంవత్సరం అమ్మవారి జాతరకు తప్పకుండా వస్తాము. రెండేళ్ళకు ఒకసారి జరిగే జాతర కోసం ఎదురు చూస్తూ ఉంటాము. అమ్మవారిని ఆటపాటలతోటి తనకు చేయాల్సిన పూజా కైంకర్యాలన్నీ శాస్త్రబద్ధంగా మాకు తోచిన విధంగా, మా గురువు నేర్పించిన విధంగా, మా పెద్దలు నేర్పించిన విధంగా చేస్తున్నాము. ఇప్పటికి అలాగే చేస్తున్నాము. ఒకటి ఏంటంటే అమ్మవారిని గంగ స్నానం తీసుకురావాలని ప్రతి ఏటా తీసుకొని వెళ్తామండి. సమ్మక్క సారలమ్మ గద్దెలు ఈ రెండు? అవునమ్మా. ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఈ ప్రాసెస్ అంతా ఫైనల్ జాతర ముగించేవారు మేము ఇక్కడ 1 వీక్ ఉంటాము. 1 వీక్ నుంచి మొత్తం అమ్మవారికి డైలీ పూజలే ఉంటాయి. తప్పకుండా అమ్మవారి వడి బియ్యాలు, అమ్మవారి కుంకుమ, పసుపు అన్ని బట్టలతో సహా సమర్పించుకుంటాం.
అలాగే అమ్మవారు ఇంకా ఉయ్యాల సేవ కూడా చేస్తున్నాం. లాస్ట్ ఇయర్ అమ్మవారి పల్లకి సేవ చేశాను, అది ఘన విజయం జరిగింది. అందుకే ఈసారి అమ్మవారి ఉయ్యాల సేవ చేయాలనుకుని చేస్తున్నాము. ఉయ్యాల సేవ అంటే ఎలా? అమ్మవారిని చిన్నపిల్లల్ని తొట్టలేసి ఎలా ఊపుతాము అలాగే అమ్మవారి ప్రతిరూపాలు చేశాము. ఆ రూపాలని ఉయ్యాల విధంగా పెట్టి భక్తులకు అందరికీ దర్శనం ఇవ్వాలని కోరుకుంటున్నాం. చేయాలని. ఈ గద్దెలని ఎక్కడ సమర్పిస్తారు? చేసిన తర్వాత మీరు మిగతా మొక్కులు ఏ విధంగా తీర్చుకుంటారు? ఈ గద్దెలు ఎక్కడ ఇంట్లోనే ఉంటాయి. మా పూజా మందిరంలో మా అమ్మవారికి ప్రత్యేకంగా ఒక స్థానం అంటూ ఇచ్చాము. అమ్మవారికి నిత్యం పూజలు, ధూపాలు, దీపాలు, నైవేద్యాలు అన్నీ ఉంటాయి. అమ్మవారికి ఇక్కడ మనం అందరం జనం ఎలా గంగ స్నానం చేయడానికి వస్తాము, అమ్మవారు కూడా గంగ స్నానం చేసిన తర్వాత తన కొడుకు జంపన్నని కలిసినట్టు ఉంటుంది అమ్మవారు ఒక గద్దె రూపంలో వచ్చి అని. అందుకని ఈ విధంగా చేయాలనుకొని పెద్దలు చెప్పారు, అదే విధంగా నడుస్తాం. మళ్ళీ ఇక్కడ జంపన్న వాగుకి తీసుకొచ్చి మళ్ళీ ఇంటికి తీసుకువెళ్తారు. ఇక్కడ అమ్మవారికి పసుపు కుంకుమతో అభిషేకం ఉంటుంది, అలాగే అమ్మవారి హారతి ఉంటుంది. ఆ తర్వాత తీసుకెళ్ళి మళ్ళీ ఆమెకు వడి బియ్యం సమర్పించి కొత్త నూతన వస్త్రాలు మళ్ళీ పట్టు వస్త్రాలు సమర్పించి పూజా కైంకర్యాలు చేసి అమ్మవారికి సారలు, సీరలు, శాఖలు అన్నీ పెట్టి సాయంత్రం ఉయ్యాల సేవ చేస్తాం. సో చూసుకున్నట్లయితే అమ్మవారి జాతర అయితే మొదలైపోయింది. ఈ మహా జాతరకి అయితే అంగరంగ వైభవంగా మేళ తాళాల నడుమైతే అమ్మవారి గద్దెలని చాలా వరకు భక్తులు కూడా ఇంటి వద్దనే ఈ గద్దెలను ఏర్పాటు చేసుకోవడం, ఆ గద్దెలని ఇక్కడ జంపన్న వాగు వద్ద ఇక్కడ జంపన్న ఆ వాగులో ఉంటాడు అని వాళ్ళు అనుకుంటారు. కాబట్టి సాక్షాత్తు అమ్మవార్లే జంపన్న వద్దకు వచ్చినట్లుగా వాళ్ళు భావిస్తారు. ఈ అమ్మవార్ల గద్దెలని ఇక్కడికి తీసుకువచ్చి ఇక్కడ స్నానాలు ఆచరించి అమ్మవారికి పసుపు కుంకుమతో అభిషేకాలు చేయించి హారతులు ఇచ్చి అమ్మవారికి ఈ సంవత్సరం ప్రత్యేకించి ఉయ్యాల సేవ కూడా నిర్వహిస్తున్నారు. పోయిన సంవత్సరం పల్లకి సేవ కూడా ఎంతో అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ సంవత్సరం ఉయ్యాల సేవ కూడా వచ్చే భక్తులందరినీ కూడా ఆకట్టుకునే విధంగా నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ 4 రోజుల పాటు కూడా ఈ భక్తజన సంద్రోహంలో అమ్మవారి మహాజాతర అయితే జరగనుంది. ఇప్పటికీ పలు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు రావడం, అలాగే తెలంగాణలో ప్రత్యేకించి మినీ కుంభమేళాగా జరుగుతున్న ఈ మహాజాతరకైతే సర్వం సిద్ధం అవుతుంది. చిలకలారి గట్టు చిన్ని మేడారం, హంసలారి గట్టు ఆది మేడారం. బిడ్డలారా నాకు మొక్కుళ్ళు మొడప చెప్పిన తల్లెత్తి పిల్లెత్తు బంగారం ఇచ్చినప్పుడు నా తల్లి పిల్లలకు క్షేమంగా ఆనందంగా ఇచ్చిరండి బిడ్డలారా. నా మొక్కుళ్ళు 10,000 అంటే నాకు అంత సంతోషమేనే. నా జంపన్న బాగుల్లో నాకు నా తల్లి ఉన్నందుకు, నా బిడ్డలు ఉన్నందుకు, నా కొడుకు ఉన్నందుకు సంతోషంతోనే నేను ఆడపాడులతోనే ఉన్నా. నేను బాగా 10,000 బాగా శరణంగు నీకు శరణాలు నీకు శరణాలు 10,000 చెల్ల బాబా పడివిద్ద 10,000 కొడుక జంపయ్య 10,000 అక్క సంబక్క 10,000 బిడ్డ సార్లమ్మ 10,000 నా అవసరం బిడ్డ సార్లమ్మ నా గంట సార్లమ్మ ముంగ సార్లమ్మ ఉసుక సార్లమ్మ 10,000 బిడ్డ మీకు శరణాలు బిడ్డ మీకందరికి ఆక శరణాలు. నా కొయ్యకి కళ్ళు నాయి కొయ్యత రాడు రాది రాజంపు నాది చిలకల గట్టు చిన్ని మేరాడమ్మ నాది పెద్దల గట్టు పెద్దల్లమ్మ నా పెద్ద మేరాడమ్మ నాది నా పెద్ద పుల్లు నావి నా పెద్ద జింకాలు నావి శరణాలు నావి ఒడిబియాలు నావి నా కాలతంతలు నావి 4 కాయల మాయల్లు 2 రళ్ళు కోయల్లు ఇక నాది కాదా బిడ్డ నా ఎత్తు మొక్కులు బంగారం నాయ బిడ్డ. నాకెంత మొక్కులు ఎత్తా అంత బంగారం సంతోషం ఇస్తా. పిల్ల తల్లు ఇంటికి సాగదోలిస్తా బిడ్డలారా. నాకంత సంతోషమైన బిడ్డలారా. నాకు ఆనందమే సంతోషం. నాకు సంతోషం లేదనుకోకుండా బిడ్డ మీరు లేవనకుండా పుట్టించుకున్నా వచ్చి తోలుకొచ్చిన బిడ్డలారా. వీళ్ళని అందరినీ 4 పాయల బండ మీద తోలుకొచ్చి కదనే 10 చుక్కలు అడగగా 15 చుక్కలు అనిపించి తోలుకొచ్చింది. 20 చుక్కలు అడగారా 10,000 బిడ్డలు మీకు శరణార్థి బిడ్డలారా. కాక శరణార్థి బిడ్డలా కంటూ శరణార్థి నేను వెళ్ళిపోతున్నా చూడు బిడ్డలారా. ఏంటి ఇలా అమ్మవారి ఒంటి మీదకి రావడం ఎప్పటి నుంచి? అమ్మకు నేను పుట్టినప్పటి నుంచి, నేను 7 నెలల పిల్లని అప్పటి నుంచి వచ్చింది దుర్గమ్మ. అమ్మవారు అలా వచ్చినప్పుడు అంటే యాస్టీస్ గా మీరు ఏం మొక్కులు మొక్కున్నారో అవన్నీ చెప్పేస్తారు. అన్ని చెప్తుంది. మాకు ఇంట్లో ఏం జరుగుతుంది కూడా చెప్తుంది. ఇప్పుడు మీకు ఏం చెప్పారు అమ్మవారు? అంటే ఇప్పుడు పైసలు మాకు ఇక్కడికి రావడానికి పైసలు లేవు.
లేకపోతే అడిగిన కాడ ఇస్తారా అయ్యారా అంటే ఇస్తారు అని చెప్పింది, ఇచ్చిర్రు, వచ్చినాము ఇక్కడికి. బాగా సంతోషంగా వచ్చినాం. ఎలా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, ఏ విధంగా జరుపుకుంటారు? మంచిగా ఉన్నాయి ఇక్కడ, బాగున్నాయి, అంత బాగుంది. అసలు ఎలా జాతర అంటే ఏంటి, ఏం జరుపుకుంటారు మీరు? జాతర అంటే అమ్మవారికి అమ్మ మొక్కు చెప్పుకుంటాము, తల్లి పిల్లలతో మొక్కులు చెప్పుకుంటాము, కొబ్బరికాయలు కొడతాము, కొల్లంకి వస్తాము, పొలంకి వస్తాము, మేకలకు వస్తారు, అన్ని మొక్కులు ఒప్పుకుంటాం వస్తారు. ఇచ్చి దేనికి వస్తాము, తల్లి దగ్గరకు వస్తాము, తల్లిని చూడాలని వస్తాము, తల్లి వచ్చి పిల్ల వచ్చేదాకా ఉంటాము, పోతాము, దర్శనం చేసుకొని ఆనందంగా పోతాము. మాకు అట్లా అని ఏమని ఉండదు, అంత హ్యాపీగానే ఉంటాం, ఎంజాయ్ చేస్తాము, దర్శనం చేసుకుంటాం, పోతాం. మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. జంపన్న వాగుల్లోనే పుణ్య స్నానం, దయ్యాల మడుగుల్లో గండాలు మాయం. సో చూసారు కదా, జంపన్న వాగులో పుణ్య స్నానాలు అప్పుడే మొదలైపోయాయి. భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారి జయ జయ నామస్మరణలతో ఇక్కడ పుణ్య స్నానాలను అయితే ఆచరిస్తున్నారు. ఈ నదికి ఉన్న విశిష్టత ఏమిటంటే, ఈ వాగులోకి వచ్చిన తరువాత పుణ్య స్నానాలు ఆచరించేటప్పుడు సాక్షాత్ ఆ అమ్మవారి ఒంటి మీదకి రావడం, అలాగే ఆ అమ్మవారు వాళ్ళకి కోరిన కోరికలు తీర్చే విధంగా కొన్ని వాక్యాలు చెప్పడం, ఇవన్నీ కూడా ఇక్కడ కనిపిస్తున్న పరిస్థితి. ఎంతో విశిష్టంగా జరుపుకునే ఈ అతి ప్రతిష్టాత్మకమైన జాతరకైతే కన్నుల పండుగగా ఉందనే చెప్పాలి. రాష్ట్ర నలుమూలల నుంచి, అలాగే దేశం నలుమూలల నుంచి కూడా వేలాది మంది భక్తులు, లక్షలాది మంది భక్తులు అయితే ఇక్కడికి చేరుకుంటున్నారు. మరికొద్ది గంటల్లో మొదలవబోతున్న ఈ జాతరకి ఇక్కడ జంపన్న వాగులో పుణ్య స్నానాలు అయితే మొదలైపోయాయనే చెప్పుకోవాలి. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రాణి, మెగా 9 టీవీ, జంపన్న వాగు నుంచి. జంపన్న వాగుల్లోనే పుణ్య